ఫ్రెండ్స్, ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. అది ఇంప్లైడ్ రూల్స్. ఏంటి ఆ రూల్స్ చెప్పమంటారా? రూల్ నెంబర్ 1, క్యాపిటల్ లెటర్స్. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. దట్ ఇస్ రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, ఇఫ్ బాస్ ఈజ్ రాంగ్, రిఫర్ రూల్ నెంబర్ 1. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మేనేజ్మెంట్కి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో టార్గెట్స్ ఉంటాయి. ఒక్కోసారి ఎమోషనల్గా మాట్లాడచ్చు. మీరు డోంట్ వరీ, యూ షుడ్ నాట్. చాలామంది ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ అనగానే టక్కని రిజైన్ చేస్తారు. తర్వాత జాబ్లెస్ ఉంటుంది. నీ ఫ్యామిలీ ఏంటి, నీ పిల్లలు ఏంటి, ఏమైపోతారు. అందుకని జ్ఞాపకం పెట్టుకోండి. రూల్ నెంబర్ 1 మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. రూల్ నెంబర్ 1, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. రూల్ నెంబర్ 2, ఇఫ్ బాస్ ఈజ్ రాంగ్, రిఫర్ రూల్ నెంబర్ 1. ఇది ఆఫీసులో కాదు, ఇంట్లో కూడా అప్లై అవుతుంది. ఒకసారి మీ మదర్ వచ్చేసి బకెట్ ఆఫ్ వాటర్ మధ్యలో పెట్టేస్తుంది. మీ డాడీ తొందరగా ఆఫీస్కి వెళ్ళాలని వెళ్తున్నాడు. స్పీడ్లో బకెట్ని ఇలా తన్నేశాడు. తన్నింది ఎవరు? మీ ఫాదరే. ఏమంటాడు ఫాదరు? ఓ ప్లేస్ ఫెలోస్, బకెట్ ఇక్కడ ఎవరు పెట్టారా? బుద్ధి లేదా మీకు? ఏమండి వస్తున్నావే నువ్వు? బకెట్ అర్థం కావట్లేదు, ఇక్కడ పెట్టావు. నువ్వు పక్కనే ఉండవు, చదువుతున్నావు నువ్వు. అయిపోయింది, సీన్ కట్. ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ మీ మదరు బై మిస్టేక్ మళ్ళీ బకెట్ ఆఫ్ వాటర్ పెట్టింది అక్కడే. ఆ రోజు మీ డాడీ లీవ్లో ఉండారు. నువ్వు స్పీడ్గా కాలేజీకి వెళ్తున్నావు. ఈ స్పీడ్లో నువ్వు తన్నావు బకెట్ను. ఎమ్మటే మీ డాడీ అంటాడు, బకెట్ నీకు కనపడలేదురా? ఓ ప్లేస్ ఫెలో, కళ్ళు కనపడవు నీకు? కాలేజీ జరగని గొప్పడైపోయావా అంటాడు. అదే లాస్ట్ వీక్ మా ఫాదర్ చెప్పినప్పుడు ఏమన్నా బకెట్ ఎవరు పెట్టారంటాడు. ఇప్పుడు ఏమన్నాడు? కళ్ళు చూసుకోవన్నాడు. కంపెనీస్లో ఇలా ఉంటుందన్నమాట. రూల్ నెంబర్ 1, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. రూల్ నెంబర్ 2, ఈ బాస్ ఈజ్ రాంగ్, రిఫర్ రూల్ నెంబర్ 1. ఇది అన్ని చోట్ల అప్లికబుల్ అవుతుంది మాస్టర్స్. ఎందుకంటున్నానంటే ఆర్గనైజేషన్లో ఒక బాస్ ఏదో టక్కన మాట అన్నాడు అనుకోండి, నువ్వు ఎమోషన్ అవ్వద్దు. నువ్వు బాస్ అవ్వకూడదు. మరి నువ్వు అప్లికబుల్ చేసావనుకో, నీకు వాళ్ళకి తేడా ఉంటుంది. అందుకని ఒక్క నిమిషము అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఆలోచించావనుకో, అప్పుడు నీ ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి. అప్పుడు నీకు ఎవ్రీడే హ్యాపీనెస్ ఉంటుంది. నీకు రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 నీకు అప్లికబుల్ కాదు మాస్టర్స్. ఎందుకంటే ఈ 45 years ఎక్స్పీరియన్స్లో చాలామంది చూసే కాబట్టి చెప్తున్నాను. అందుకని డోంట్ గెట్ ఎమోషన్. డోంట్ ఫాలో ఇన్ దట్ ambit ఆఫ్ ఈ రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 అప్లికబుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.